మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ అడుగు జాడల్లో సీఎం రేవంత్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మాజీ సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నట్లుగా అనిపిస్తోందని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఇవాళ బీజేపీ స్టే ఆఫీసులో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ పాలన సాగుతోందని విమర్శించారు. పేదలను గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. మన తెలంగాణలో గత ప్రభుత్వము ఈ 50 రోజులుగా ఉన్నది ప్రస్తుత ప్రభుత్వం కూడా మీన మేచలు లెక్క పడుతున్నది తప్పితే కేవలం గ్యారంటీల పేరు మీద ప్రజలు మోసం ముచ్చడానికి తప్పితే శాశ్వత ప్రాతిపదికన వారికి కావాల్సినటువంటి ఇల్లు, కూడు, గుడ్డ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కించిత్ కూడా ఆలోచన లేకుండా ఎంతసేపు ఇవాళ ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద ఈ పేదవాళ్ళను మోసపుచ్చడమే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలిగి నింపినటువంటి పాపాన పోయినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు. ఇటీవల ఏబీవీపీ విద్యార్థిని పట్ల పోలీసులు అనుసరించిన తీరు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను గెలిపించాలని కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అవినీతి లేని పాలన ప్రధాని మోడీ అందిస్తున్నారని చెప్పారు. మోడీ పాలనలో దళారుల బెడద లేదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికవాదంగా కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు. సోమనాథ ఆలయం నిర్మాణం చేపడితే ఆనాడు నెహ్రూ తిరస్కరించారని, నేడు అయోధ్యలో రామాలయ ప్రారంభాన్ని రాహుల్ గాంధీ తిరస్కరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే తిరస్కరిస్తారని, సోమనాథ్ ఆలయ నిర్మాణం కోసం కూడా ఆ రోజు పూనుకుంటే దానిని కూడా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు తిరస్కరిస్తే ఈ రోజు మళ్ళీ ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఈ కాంగ్రెస్ నేతలు తిరస్కరించారంటే ఖచ్చితంగా దేశ ప్రజలు రాజకీయంగా ఈ పార్టీలను తిరస్కరించే రోజులు రాబోతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాడు అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారతదేశం పేరు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ జన్మస్థలం మహూ నుంచి మొదలుకొని ఆయన పెరిగిన ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా మోడీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. దళితుల ఓట్లను కొల్లగొట్టేటువంటి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నేటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు నైజం. అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరిచే రాజకీయంగా చట్టసభలో అడుగు పెట్టకుండా ఏ రకంగా ఓడించిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీది. అయితే ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ఇవాళ అడుగడుగున ఇవాళ మోదీ గారు కృషి చేయడమే కాదు, భారత రత్న మీరు విస్మరిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవాళ ఆనాడు భారత రత్న ఇవ్వడం జరిగింది.